నమస్తే అండి. ఈ సామాన్లన్నీ ఎందుకు అంటే తాలింపు వడియమని తమిళనాడు, చిత్తూరు సైడు, తిరుపతి, నెల్లూరు సైడు, రాయలసీమ వాళ్ళు చేస్తారు. నేను 30 సంవత్సరాల కిందట ఓసూరులో ఉన్నప్పుడు శారద గారని మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చి ఇట్లా తాలింపు వడియమని వేశారు. తాలింపు వడియం గురించి రీసెంట్గా ఈ మధ్య నేను చూస్తా అంటే తాలింపు వడియం సాంబారు పప్పు కూరల్లోకి చాలా బాగుంటుంది వేసుకుంటే అని నాకు తెలిసింది. సరే కొందామని చూశాను. చాలా కాస్ట్ చెప్పారు. తమిళనాడులో కూడా మనం తెప్పించుకోవచ్చు, అది కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంది, చేసుకుందాం ఈజీగా అని చెప్పి ఫస్ట్ టైము నేను యూట్యూబ్లో చూసి 4-5 వీడియోలు చూసి నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా. తాలింపు వడియం ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా కాస్ట్ ఉంది చెప్తానికి మట్టుకి. ఇది కిలో. నేనేం చేశానంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాంబారు ఉల్లిపాయలు అయితే బాగుంటుంది అన్నారు మద్రాసు వాళ్ళు, లేకపోతే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవాలంట. తెల్ల ఉల్లిపాయలు కూడా దొరకలేదు అనుకోండి, మామూలు ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు అన్నారు. నేనేం చేశాను, నిన్న విజేతకి వెళ్ళి 2 కిలోల బావు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నా. కిలో 119 రూపాయలు. ఇక వెల్లుల్లిపాయలు 300 గ్రాములు తీసుకున్నా. ఆవాలు పిటికెట్ నేను చెప్తా వేసేటప్పుడు. వీటికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఇంగవ, మన వంట ఆముదం, పసుపు, మెంతులు, ఉప్పు, మినప్పప్పు. ఇట్లా బద్దపు మినప్పప్పు తీసుకోండి. సింపుల్ అండి. వీటిని ఏం చేయాలి, ఈ ఉల్లిపాయలన్నీ పొట్టు తీసేయాలి. పొట్టు తీసి కడిగి క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి ఫస్ట్. సరే ఆ పని చేద్దామని చెప్పి నేను చేస్తా, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు కదా. చాలా బాగున్నాయి కదండి నిజంగా. ఇవన్నీ తలుసుకున్నప్పుడు ఓసూరులో మేము ఎప్పుడు ఓసూరుని మర్చిపోము. ఆ ఓసూరులో మాతో జర్నీ చేసిన కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ మర్చిపోము. నిజంగా మాకు చాలా ఇష్టం ఓసూరు అంటే. మాకు వాళ్ళ శారద గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే మరలా ఫోన్ చేసి దీని గురించి కనుక్కున్న పద్మగారు చాలా బాగుంటుంది, మాకు ఆమె చాలాసార్లు గుర్తొస్తారు. శారద గారు 30 సంవత్సరాల కిందట మీరు చేసిన తాలింపు వడియం ఇన్ని సంవత్సరాలకి నేను తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ గుర్తుకొచ్చినందుకు నాకు భలే హ్యాపీగా ఉంది. ఇవన్నీ పొట్టు ఒలిసేసి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి, అంటే పై పొట్టు తీయక్కర్లే, వెల్లుల్లిపాయలు క్లీన్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ ఒలిసేసుకుంటున్నాను. ఇందాక కరేపాకు చెబుతూ మర్చిపోయాను. కరేపాకు తీసుకోవాలి, మన మిద్దె తోటలో ఉంది, కోసుకొస్తాను. ఇది నిన్న కోసింది. అది కరేపాకు కూడా కడిగేసి ఇట్లా అన్నీ పొట్టంతా తీసేసి చక్కగా మళ్ళీ కడిగి క్లాత్ మీద ఆరేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే పెద్ద ఉల్లిపాయలు తెల్లవి తీసుకోండి. తెల్లవి కూడా దొరకకపోతే మామూలు మనం రోజు వాడుకునే ఉల్లిపాయలు పొట్టు తీసేసి ఇట్లా కడిగేసి శుభ్రంగా క్లాత్ మీద ఆరపెట్టేసా. కరివేపాకు ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మీ ఓపుకుంటే చాకుతో కొయ్యండి, లేదు అంటే మిక్సీలో పల్స్ తిప్పుకోండి. నేను దీంతో చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా. ఇట్లా ఎందుకు అంటే మనకి వాటరు తక్కువ వస్తుంది. మిక్సీలో వేసి పేస్ట్ చేసామనుకో నీళ్ళు ఎక్కువ వచ్చి మనకి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇట్లా, అంతే. ఇట్లా చేసుకోవాలి. మరీ ఎక్కువ గుజ్జొద్దు. మరీ అట్లా ఉంటే ఏంటంటే వాటర్ తక్కువ వచ్చి మనకి తొందరగా ఎండుతాయి. ఎట్టయినా సాంబార్ ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా మనం చేసేసుకున్నాం అన్నీ. ఇదిగోండి ఇట్లా మెత్తగా, మరీ మెత్తగా కాదు, ఇట్లా చూసారుగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు వేయాలి. కిలోకి కరెక్ట్గా పిడికిడు. ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే పిడికిడు, 1 పిడికిడు. 2 కిలోలు కదా, 2 పిడికిడు అంతే. ఇదిగోండి 2 కిలోలకి స్పూనున్నర వేస్తున్నా చాలు. మరీ పసుపు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఎండిపోయి మన తిరగమాత వేసేటప్పుడు కలర్ మారిపోతుంది. అందుకని పసుపు తక్కువ వేసుకోవాలి. ఉప్పు కూడా అంతే. ఉప్పు కూడా 2 పిడికిలు. ఇప్పుడు బాగా కలిసేటట్టు పిసకాలి. పిసికి ఎండలో పెట్టాలి.
ఇదిగోండి కిలోకి గుప్పిడు, 2 గుప్పిళ్ళు 2 కిలోలకి కరివేపాకు మన మిద్దె తోటలో కడిగి ఆరబోసాను. ఇది కూడా ఎండలో పెట్టుకుందాం. ఉల్లిపాయ పసుపు ఉప్పేసి బాగా పిసికేసాం కదా, ఇప్పుడు తడి వస్తుంది. దీన్ని కూడా ఎండలో పెట్టేద్దాం సాయంత్రం దాకా. అవన్నీ కొంచెం ఎండినాక అప్పుడు కలుపుకుందాం మనం. నీరంతా కొంచెం తగ్గుతుంది. ఈ 2 కిలోలని 3 డిప్పల్లో సర్దుకుందాం. పలసగా వేస్తే ఏమవుతుందంటే సాయంత్రానికి మంచిగా రోస్ట్ లాగా, మరీ రోస్ట్ అవ్వదు, వాటర్ తగ్గుతుంది. వాటర్ తగ్గినాక అవన్నీ కలిపేసి నేను చెప్తాను. మధ్యలో వెళ్ళి మేము తిప్పుకుంటూ ఉంటామండి. ఇంతే. ఇదిగోండి 4 డిప్పలు. ఇదిగోండి ఇట్లా 4 పెట్టేసుకున్నాం. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా ఉపయోగపడింది. మీలో కొంతమంది పావురాలు కొట్టుతున్నాయి, నెట్టు పోతుంది అన్నారు. ప్రస్తుతానికైతే నాకు బాగానే ఉంది. హాయిగా ఇట్లా పెట్టేసి 3 గంటలు ఎక్కడ ఎండ వస్తాయి అక్కడ మార్చుకుంటున్నా నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నాకు 2 గంటల పైన ఎండ వస్తుంది, ఇక్కడ ఉంచేస్తాను. మళ్ళీ నాకు దొడ్లో వస్తుంది, దొడ్లో తీసుకెళ్ళి పెట్టుకుంటా. అట్లా ఈ కొంచెం బాగా ఎండినాక మీకు చూపిస్తాం మిగతా ప్రాసెస్. ఇగోండి 3 ప్లేట్లలోనూ 11ంటికి పెట్టానండి. పెట్టి ఇప్పుడు నా 3:45 అయింది. ఎండ కూడా ఇంకా మన దగ్గర రాలేదు, తీసుకొచ్చేసాను. ఇగోండి వెల్లుల్లిపాయలు పొట్టుతోనే నేను ఈ వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకొస్తా. ఇట్లాగే రఫ్గా మనం చేసుకుంటే మొత్తం వీటికి ఖర్చు నాకు ఇప్పటికి లెక్కేస్తే ఇంకొంచెం ఎక్కువే లెక్కేసా. 600 అయింది. కిలో ఇది 119 రూపాయలండి చిన్న ఉల్లిపాయలు. ఈ కిలో 230 రూపాయలు వెల్లుల్లిపాయలు. 400 గ్రాములు వేసుకున్నా. ఏమండి ఎంత వేయాలి అంత వేయాలని ఏమీ లేదు. ఇది నేను ఇన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేదో నాకే తెలియదు. 30 ఏళ్ళ కిందట చూసిన పోపు వడియం శారద గారి దగ్గర వాళ్ళ నేను చేస్తున్నాను. అది కాస్ట్ తెలిసి. ఇదిగోండి కొంచెం రఫ్గా చేసుకొస్తానే మిక్సీలో. పొట్టుతోనే మనం మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయకూడదు, కొంచెం కచ్చాబచ్చాగానే చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. నా ఐడియాతో నేను చేస్తున్నానండి. మనం ఇంకా బాగా ఎలా చేస్తే బాగుంటుంది అని చేస్తున్నా. ఇంకొంచెం రఫ్గా చేసుకొస్తాయి కూడా. ఇంట్లో వేసి మరలా తిప్పుకొస్తానే. ఇది కొంచెం నాకు కొంచెం ముక్క ఎక్కువగా కనపడింది. ఇంత బాగా చేసుకొచ్చాను. ఇవన్నీ ఎండిపోయినాయి కదా, ఈ గిన్నెలో వేద్దాం. ఇదిగోండి నీరు కూడా లేదు చూసారా, తిప్పుతుంటే చెయ్యి పెట్టేస్తున్నానే. ఈ చెయ్యి శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్న చెయ్యి కంపల్సరీ చెయ్యి పెట్టాలి. కానీ ఉల్లిపాయ చాలా బాగా ఎండకి చాలా బాగా అయ్యింది. ఎండ బాగా వచ్చిన వాళ్ళకి ఇంకా బాగుంటుందండి. అంటే నేను ఆలోచించేది చెప్తున్నా. అందరని నేను అన్నాం. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనకి 2 కిలోలు 3 కిలోలు వస్తాయి కదా, మనం చేసేది ఏముంది, ఈజీగానే చేసేసుకోవచ్చు అని ఆలోచిస్తాం. నేను అట్లాగే ఆలోచించి చేసిన వీడియో ఇది. ఎందుకంటే నేను నేర్చుకోవాలి అంటే 30 ఏళ్ళ కిందటే నేర్చుకునేదాన్ని, కానీ అప్పుడు బుర్రలోకి రాలా. ఇదంతా దీంట్లో వేసేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఆపండి. మిద్దె తోటలో కడిగి ఆరబెట్టి ఎండబెట్టాను. కరివేపాకు, మెంతులు 4 స్పూన్లు వేసుకుందామండి. చిన్న నేతి గిన్నెలో సగం తీసుకున్నాను. ఇదిగోండి జీలకర్ర 150 గ్రాములు కొలుసుకొచ్చాను. చూద్దాం మన చారీలు లెక్క వేసుకుందాం. 2 చారీలు వేస్తా. ఇదిగోండి 1 అంతైన, ఇదిగోండి 2 తీసేస్తున్నా. ఇవి కూడా అంతే. 1 2 చూద్దాం. మినపప్పు, శనగపప్పు వేయట్లేదండి, అంతే. ఎంత బాగా కలుపుదామండి. కలిపి అప్పుడు ఇంగవ చూసుకుందాం, పప్పులు ఇంకొంచెం పడతాయా లేదా అనేది. మనం ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా తిరగమాతలో. 2 వేసా కదా చారీలు, 3 వేస్తున్నా. 3. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేస్తా, చాలు. ఆవాలు ఇంకొంచెం వేద్దాం. ఆవాలు 4 అనుకోండి. 4 ఆవాలు వేసాను, 3 జీలకర్ర వేసాను, 2 మినప్పప్పు వేసా, అంతే. ఇవ్వండి ఇవి మిగిల్చా. నేను తెచ్చిన వాటిలో గ్లాసుల నిండా తెచ్చా కదా మీకు చూపిస్తానికి. ఇవ్వండి ఎంత మిగిలినాయో చూడండి. 2 కిలోలు ఉల్లిపాయలండి. 2 పావు తీసుకున్నా, పావేమో తొక్క మనకు వేస్ట్కి వెళ్ళిపోయింది.
బాగా కలిపేసాం. ఇప్పుడు ఇంగ వేసుకోవాలి. ఇంగ వేసుకుని తర్వాత మన ఆముదం వేసుకోవాలి. ఇంగవ కంపల్సరీ ఇంగవ. ఇదిగోండి ఎంత వేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఎంత వేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు, కరెక్ట్గా 2 స్పూన్లు అండి. ఇదిగోండి 2 స్పూన్లు. మళ్ళీ ఇది వేసి బాగా పిసకాలి. మన బలమంతా ఉపయోగించాలి. జీలకర్ర అంతా పిసుకుతుంటే ఏం వాసన వస్తుందో, బాగుంది వాసన. ఇంగవ కూడా వేసాం కదా, సూపర్గా ఉంది. 2 స్పూన్లు వేసాం ఇంగవ 2 కిలోలకి. తిరగమాత దినుసులు ఇంతే వేయాలి అని ఏమీ లెక్కలేదు. మనకి వెల్లుల్లిపాయలు, ఆవాలు మెయిన్ మంచి వాసన వస్తాయి తిరగమాతలకి. బ్యాచిలర్స్కి కూడా ఇచ్చేస్తే వాళ్ళు కూడా తిరగమాత వేసుకుని మంచిగా వండుకుంటారు. ఆముదం అయితేనే బాగుంటుంది. 100 ml ఆముదం వేసానండి. వేసేసి బాగా కలిపేస్తాను. కలిపేసి రాత్రల్లా ఇట్టాగా ఉంచేయాలి. ఇప్పుడు 4:30 అవుతుంది. రేపొద్దున ఉండలు చేసి ఎండలో పెట్టుకుందాం. పెట్టండి అంతే. అది పెట్టేసి చక్కగా తుడిచేసుకోండి. టిష్యూతో తుడిచేసుకుని ఇదంతా మూత పెట్టేసుకుంటాం. మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇట్లా కలిపేసి ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. దీని మీద ఒక క్లాత్ వేసేస్తా, ఇంకా మంచిగా మనకి మంచిగా ఉంటుంది. ఇట్లా నాప్కిన్ వేసుకుని ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి 100 గ్రాములు మినపప్పు వేసా. ఇది 200 గ్రాముల గ్లాసు. 100 గ్రాములు జీలకర్ర వేసాం. 150 గ్రాములు మట్టికి 150 గ్రాములకు తక్కువ ఆవాలు పడ్డాయి. అంతే లెక్క. మీకు లెక్క కావాలంటే. తాలింపు వడియం, పోపు వడియం అంటారు కదా, ఇది ప్రాసెస్ అంతా మీకు చూపించాను. రాత్రల్లా కలిపేసి ఇట్లా ఉంచేసాను. ఇప్పుడు 7:45 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక్కసారి పిసికి ఉండలు చేసుకుని ఎండలో పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇది పాతకాలందే, కాకపోతే నేను ఇప్పుడు చేస్తున్నా. తాలింపు వడియం, పోపు వడియం. పెద్దగా నీరు రాలేదండి. బాగానే మనం ఇట్లా ఉల్లిపాయ ఇట్లా ఎండలో పెట్టుకుంటాం వలన ఫస్ట్ మంచిగా ఉంది. అబ్బా అసలు వాసన వచ్చింది. మాకు చాలా బాగా వాసన వస్తుంది. చక్కగా మినప్పప్పు అన్నీ చూసారా ఎట్లా నానియో. నాని ఇప్పుడు ఏమవుతాయి అంటే ఎండిపోతాయి. ఆ మినప్పప్పుకు కూడా ఈ నీరు అది పట్టి ఉండలు చేద్దాం. ఒక్కసారి పిసికేసి బాగా. ఇదిగోండి అంతా బాగా పిసికేసినాక మన చేతికి పట్టినంత ఇంత ఉండ చేస్తున్నా. ఇంకా చిన్నది కూడా చేసుకోవచ్చు. ఇంత చేద్దాం, బాగుంటుంది. గట్టిగా నొక్కేద్దాం. ఇదిగోండి ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా అన్నీ చేసి చూపిస్తానే మీకు. మళ్ళీ ఏంటంటే ఎండలో పెట్టినాక సాయంత్రం మళ్ళీ నొక్కాలి. నొక్కితే అప్పుడు దగ్గరికి పడుతుంది. అసలు భలే వాసన అండి. కొంచెం పెద్ద సైజే అవుతుంది. చాలా బాగా వస్తున్నాయండి. చూశారు కదా, 600 రూపాయలు ఖర్చు అయింది ఇప్పటికి. అంతే. ఎన్ని కిలోలు వస్తాయో తెలీదు. నేనైతే 1.5 కిలో అనుకున్నా. ఎండినాక చూద్దాం. మనకి రేటు తక్కువ పడతాయి. కొంచెం ఓపిక అంతే. ఓపిక చేసుకుంటే నిజంగా నేను కొందాం అనుకున్న దాన్ని నేనే చేస్తున్నానంటే ఆలోచించండి. మంచిగా అనిపిస్తాయి. మొత్తానికి 3 అవుతున్నాయండి. మనం బ్యాగ్ కొన్నాం కదా, ఆ బ్యాగ్లో పెట్టేస్తా పైకి తీసుకెళ్ళిపోయి. చూసారా, మనం ఉల్లిపాయ ఎండబెట్టుకోవటం వలన తడి లేదు. చక్కగా కరెక్ట్గా సరిపోయింది. ఇన్ని అయినాయండి. చూసారుగా, ఇన్ని పోపు వడియం, తాలింపు వడియాలు ఇన్ని వచ్చినాయి. వీటిల్ని ఎంత బాగా వచ్చినాయో చూడండి. వీటిల్ని ఏం చేస్తానంటే ఇదిగోండి
ఇది కొన్నాను కదా ఈ బ్యాగు వడియాలు పాపడేయించడానికి. ఇలా డిప్ ఉండటం వలన అంటుకోవట్లా, చక్కగా ఎండిపోతాయి. 2-3 రోజులు ఎండినాక మీకు చూపిస్తాను. ఇలా 4-5 రోజులు ఎండలో పెట్టుకున్నానండి. ఇదిగోండి తాలింపు వడియం రెండో రోజు ఎండబెట్టాను. రెండో రోజు ఒక్క టిప్పలోకే వచ్చేసినాయి మొత్తం అన్నీ. ఇట్లా ఎండబెట్టేసుకున్నా. ఇగోండి బాగా ఎండే వరకు ఎండలో పెట్టేశాను. బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకుందాం. కిలో వచ్చినాయండి నాకు ఇవి కిలో. ఇదిగోండి తాలింపు వడియం చాలా బాగా రెడీ అయిందండి. వెయిట్ చూస్తే కిలో వచ్చినాయి మనకి. కరెక్ట్గా 37 ఉండలు వచ్చినాయి. 1 కేజీ కరెక్ట్గా. ఇదిగోండి ఎండిపోయినాయి. వీటిల్లో స్టోర్ చేసేసుకుందాం. తాలింపు వడియం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇట్లా చేసుకుని. పప్పుచారు, పప్పు కూరలు, పులుసు కూరలు, కొంతమంది మటన్లో కూడా వేస్తున్నారు. నేను చెయ్యాలి అనుకున్నాను, చేశాను. ఇదైతే ఫస్ట్ టైమే చేశాను నేనైతే. 30 years బ్యాక్ చేసి పప్పుకూరలో రేపొద్దున తిరగమాత వేసి మీకు అన్నీ చూపిస్తాను. తాలింపు వడియం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం పప్పుకూర వండినప్పుడు తాలింపులో ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఇది కొంచెం పౌడర్ చేసుకుని వేసేసుకుందాం. నేను కూర వండి తిరగమాత వేసేటప్పుడు మరలా చూపిస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి. మనం చేసుకుంటే అన్నీ చిన్న ఉల్లిపాయలు కానించి మనం సాంబార్ ఉల్లిపాయలు అన్నీ మనం తెచ్చుకుని చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇది కిలో అయినాయండి నాకు 2 కిలోలు చిన్న ఉల్లిపాయలకి కరెక్ట్గా. ఈ కాస్ట్ మీ అందరికీ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంత ఉన్నాయో.